అనగనగా ఒక అందమైన పచ్చని అడవి ఉండేది. ఆ అడవిలో చిట్టి అనే ఒక బుజ్జి, నీలం రంగు పక్షి, పిల అనే ఒక పసుపు రంగు పక్షి నివసించేవి. అవి రెండూ రోజంతా అడవిలో ఎగురుతూ ఆడుకునేవి. ఒక ఉదయం చిట్టి ఒక పెద్ద మామిడి చెట్టు కింద ఒక పండిన బంగారు రంగు మామిడి పండును చూశాడు. ఆ పండు చాలా పెద్దదిగా, తీయని వాసనతో ఉంది. చిట్టి ఆనందంతో గెంతులేశాడు. పిల కూడా అక్కడికి వచ్చింది. ఈ మామిడి పండు నాది, నేనే దీన్ని ముందుగా చూశాను అని పిల గట్టిగా అంది. ఆమె తన చిన్న ముక్కుతో ఆ పండును లాగడానికి ప్రయత్నించింది, కాని అది కదలలేదు. లేదు, ఇది నాది, నేనే దీన్ని మొదట చూశాను అని చిట్టి అరిచాడు. ఇద్దరూ ఆ మామిడిపండు కోసం కాసేపు గొడవపడ్డారు. ఒకరినొకరు కోపంగా చూసుకున్నారు. అకస్మాత్తుగా ఆకాశం చీకటిగా మారింది. పైన ఒక పెద్ద కాకి నీడ కనిపించింది. ఆ కాకి కూడా ఆ మామిడిపండు కోసమే వెతుకుతోంది. చిట్టి, పిల భయంతో గజగజ వణికిపోయారు. మనం గొడవపడితే ఆ పెద్ద కాకి వచ్చి ఈ పండును ఎత్తుకుపోతుంది అని చిట్టి అన్నాడు. అవును, మనం కలిసి పనిచేస్తేనే దీన్ని కాపాడుకోగలం అని పిల తెలివిగా ఆలోచించింది. చిట్టి ఒకవైపు నుండి, పిల మరొకవైపు నుండి ఆ మామిడి పండును నెట్టడం ప్రారంభించారు. ఇద్దరూ కలిసి తమ పూర్తి శక్తిని ఉపయోగించి ఆ పండును దగ్గరలో ఉన్న ఒక పొదలోకి నెట్టారు. వారు ఆ పండును ఎండిన ఆకులతో మరియు కొమ్మలతో జాగ్రత్తగా కప్పేశారు. ఇప్పుడు పైనుండి చూసే కాకికి ఆ మామిడిపండు అస్సలు కనిపించదు. ఇద్దరూ ఊపిరి పీల్చుకున్నారు. కాకి వెళ్ళిపోయిన తర్వాత చిట్టి మరియు పిల కలిసి ఆ మామిడిపండును రుచి చూశారు. అబ్బా, ఎంత తియ్యగా ఉందో అని ఇద్దరూ మురిసిపోయారు. కలిసి తింటే ఆ పండు ఇంకా రుచిగా అనిపించింది. మనం ఎప్పుడూ గొడవ పడకూడదు, కలిసి ఉంటేనే బలం అని చిట్టి అన్నాడు. పిల నవ్వి అవునన్నట్లు తల ఊపింది. అప్పటినుండి చిట్టి, పిల ప్రాణ స్నేహితులుగా కలిసిమెలిసి ఉన్నారు.